ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకి మధ్య ఈ పురపచ్చాలు రావటం, అనేక రకాలైనటువంటి మనస్పర్ధలకు దారితీయటం, పదే పదే ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వటం అనేటటువంటిది పరిపాటిగా మారినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిమాండ్లు సహేతుకమా, లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సమయంలో తన డిమాండ్లను నెరవేర్చుకునేటటువంటి ప్రాసెస్లో ఇదేమైనా స్ట్రాటజీస్ అమలు చేస్తున్నారా? అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక విషయాల మీద ఒక పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వం పదే పదే చర్చించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లని యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఈ రకమైనటువంటి కన్ఫ్రాంటేషన్ వస్తుందన్న దాని మీద తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి అవసరం. మొత్తం దేశం యొక్క చరిత్రలో కనుక చూస్తే దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాలు చూసాం. కానీ అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయటం అనేటటువంటిది, రేపు 27వ తేదీన చెలో విజయవాడ అనేటటువంటి కార్యక్రమాలు ఇవ్వటమే కాకుండా ఆల్రెడీ కొన్ని ఆందోళన కార్యక్రమాలు స్టార్ట్ చేసినారు, నల్ల బ్యాడ్జీలు ధరించడం లాంటివి. సో ఇటువంటి విషయంలో ఇద్దరూ కూడా సామరస్యపూర్వకంగా సమస్యల్ని సార్ట్అవుట్ చేసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు, బయట రాష్ట్రాల్లో ఉండేటటువంటి అనేక మంది తెలుగు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పేదరికం తగ్గుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదే రకంగా దేశంలోని అదర్ స్టేట్స్కి స్ఫూర్తిదాయకమైనటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అనేక మంది పేద ప్రజలకు నవరత్నాల పథకాలే కాకుండా నాన్ డీబీటీ పథకాలు కూడా ఇంటి వద్దకే అందటం అనేటటువంటిది, రేషన్ బియ్యం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి పప్పు ఉప్పు లాంటి ప్రభుత్వ పథకాలు కూడా డైరెక్ట్గా పేద ప్రజల ఇళ్ళకే సప్లై చేయటం అనేటటువంటిది చాలా అరుదుగా మనం వింటాం. సో ఆర్థిక పరమైనటువంటి అసమానతలు అమితంగా ఉండేటటువంటి దేశంలోనూ రాష్ట్రంలోనూ పదే పదే ప్రభుత్వ ఉద్యోగులు ఈ రకమైనటువంటి ఆందోళన చేయటం అనేటటువంటిది ఇది కరెక్ట్గా మనం వాటి మీద తప్పనిసరిగా విశ్లేషణ చేయాలి. పేద ప్రజలందరూ కూడా ఆ రోజు వారి యొక్క జీవితాల్ని గడుపుతూ సో ప్రభుత్వాల యొక్క వారి సపోర్ట్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 1,58,000 కోట్ల రూపాయల పైచిలికే ప్రత్యక్షంగా ట్రాన్స్ఫర్లు చేయటం ద్వారా దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలని నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ఖర్చు పెట్టడం అనేటటువంటిది ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పని. తప్పనిసరిగా వాటికి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ప్రభుత్వ ఉద్యోగుల మీద తప్పనిసరిగా ఉంటుంది. సో 13 సంఘాల జేఏసీ నేతృత్వంలో ఇప్పటికే బొత్స సత్యనారాయణ గారు, అదే రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితరులు ఉండేటటువంటి మంత్రివర్గ ఉపసంఘం అంతకు మునుపు కూడా పదే పదే చర్చలు చేశారు. సో దానిలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావాలనేటటువంటి డిమాండ్ ద్వారా సో ఎప్పుడో మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్ ప్రకారం కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ రావాలని అడిగారు. సో ఇవాళ లెక్కలు కనుక చూస్తే దేశం మొత్తంలోనే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెడుతున్నటువంటి ఖర్చు పెన్షన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి ఖజానా నుంచి వెళ్తున్నటువంటి ఆ మొత్తం దేశంలోనే అతిపెద్ద మొత్తంగా ఉందనేటటువంటిది ఇవాళ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో పట్టు విడుపులతో వారి యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంటుంది. తప్పనిసరిగా వారి కోరిక మొట్టమొదటి తేదీనే వారి యొక్క జీతాలు రావాలనేటటువంటి కోరిక సహేతుకమైనదే. ఇవాళ మనం తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా కనుక చూస్తే మొట్టమొదటి తేదీనే జీతాలు వచ్చి ఎన్ని రోజులైందో అనేటటువంటి మాట మాట్లాడినారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడేది. మరి అదే మీడియా చంద్రబాబు నాయుడు గారి సమయంలో 5 సంవత్సరాలే కాకుండా గడిచినటువంటి 14 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పోరాడినటువంటి సందర్భాలు, ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ప్రజల ముందు చులకన చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. వాటిని గమనించాలి మనం. సో ఈవెన్ 2019 ఎన్నికల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు రాక అనేటటువంటిది ప్రభుత్వ ఉద్యోగుల్ని
హెరాస్మెంట్ చేయటం అనేటటువంటి నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ రకమైనటువంటి రాజకీయాల జోలికి వెళ్లకుండా తనకున్నటువంటి ఆదాయ మార్గాల పరిమితుల్లో అనేక విషయాలు వారు డిస్కస్ చేస్తూనే ఉన్నారు, సెటిల్ చేస్తూనే ఉన్నారు. సో వారి యొక్క ప్రాధాన్యం ఈ 5 సంవత్సరాల కాలంలో కనుక చూస్తే, తిండి లేనటువంటి పేదవాడికి తిండి పెట్టాలి, చదువు లేనటువంటి పేదవాడికి చదువు చెప్పించాలి, అదే రకంగా మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఏదో ఒక రూపంలో చేయూతనివ్వాలి, రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతుకి రైతు భరోసా లాంటి కార్యక్రమాల ద్వారా వారికి సహాయం చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకునే ఉన్నారు. అదే రకంగా దేశంలో ఎక్కడా లేనటువంటి, అంటే మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం, అంటే గ్రామాల్లోనే ఒక రకమైనటువంటి సచివాలయాలు ఉండాలి, గ్రామాల్లోనే ప్రజల దగ్గరకే వారికి కావాల్సినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నీ చేరాలనేటటువంటి మహాత్మా గాంధీ కన్న కలలు ఏవైతే ఉన్నాయో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కలలు ఏవైతే ఉన్నాయో, వాటిని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇవాళ దేశంలో ఎక్కడా కూడా ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థ లేదు. ఒక చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరు కాళ్ళు పట్టుకునేవు అనేక రూపాల్లో వారందరికీ కూడా ఎంతో తృణమో పణమో సమర్పించుకొని తీసుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి. అందరం కూడా బాధితులమే వాటిలో. సో అటువంటిది ఇవాళ ఒక్క రూపాయి కూడా ఎవరి చేతిలో పెట్టకుండా వాలంటీర్లను పిలిచి నాకు ఈ రకమైన సహాయం కావాలి అనగానే 24 గంటల్లో వారికి కావాల్సిన కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే ప్రభుత్వం అది. సో వారికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకమైన క్రెడిట్ అండ్ క్రెడిబిలిటీ వెళ్తాయో, ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా వెళ్తాయి. సో వారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ కూడా. బట్ ఏదో ఒక రూపంలో కార్యక్రమాలని ఆందోళనని చేయటం, అదే రకంగా చలో విజయవాడ లాంటి కార్యక్రమాల అమలులో అనేక స్వార్థపర శక్తులు దూరేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో నిరంతరం కొట్లాడాలనే కోరికని వెలుబుచ్చుతూనే ఉన్నాయి. తెలుగుదేశానికి సంబంధించిన మీడియా అయితే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి వారి వంతు పాత్ర వారు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వారికి ఏ రకమైనటువంటి ఒక లాయల్టీ అనేటటువంటిది లేదు, ఓనర్షిప్ లేదు వారికి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను ద్వేషిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ద్వేషిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని ద్వేషిస్తున్నారు. సో ఇన్ని సమస్యల నడుమ 13 సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ 27 నాడు చలో విజయవాడ పిలిపి ఇవ్వటం లాంటి కార్యక్రమాలు కానీ, అదే రకంగా బ్యాడ్జ్ వేరింగ్లు కానీ, నిరసన ప్రదర్శనలు కానీ, ఇవన్నీ కూడా దట్టు ఎన్నికల నోటిఫికేషన్ ఇంకొక 10-15 రోజుల్లో రాబోతున్నటువంటి సందర్భాలు వాటి ముందే ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి ఒక మొండి పట్టుదల పట్టుకోవటం. తర్వాత మొన్ననే ఆశా వర్కర్లతోనూ వారితోనూ ప్రభుత్వాలకు ఉన్న కన్ఫ్రాంటేషన్ సార్ట్అవుట్ అయినటువంటి నేపథ్యంలో కొత్తగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం అనేటటువంటిది ఏ రకమైనటువంటి సమంజసం కాదది. అంచేత ప్రభుత్వ ఉద్యోగులు కూడా పునరాలోచించాలి, తప్పనిసరిగా చర్చలు చేయాలి. అదే రకంగా ప్రభుత్వం కూడా 5,500 కోట్ల రూపాయలకి సంబంధించిన వారి యొక్క డిమాండ్ల విలువ ఏదైతే ఉందో దాన్ని తొందరగానే ఇమీడియట్గా సెటిల్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. ఏవైనప్పటికీ వారి మధ్యలో జరుగుతున్నటువంటి చర్చలన్నీ సఫలం కావాలి, ఫలప్రదం కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా అందుతున్నటువంటి సహాయ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాలు పంచుకొని ప్రభుత్వానికి వచ్చేటటువంటి మంచి పేరు వారికి కూడా రావాలని మనం కూడా ఆశిద్దాం.